హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎన్ఏ వ్లాగ్స్. ఇంతవరకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో అయితే నేను మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేశాను. ముందుగా రాగులను తీసుకొని వాటిని 3-4 టైమ్స్ వాటర్లో క్లీన్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఇలా సన్నటి క్లాత్లో కట్టి ఒక 18 నుంచి 20 గంటల వరకు వాటిని బయటికి తీయకుండా ఒక బౌల్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి. సో మనం 20 గంటల తర్వాత చూస్తే ఇలా వస్తుంది, మనకి మొత్తం మొలకలు వస్తవి రాగులు అన్నీ కంప్లీట్గా. సో ఇలా రాగులన్నింటినీ ఈ విధంగా మొలకలు తెప్పించాలి. మొలకలు తెప్పించిన రాగులతో మనం హార్లిక్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో మొలకలు ఎంత బాగా వస్తే మనకు హార్లిక్స్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే 20 గంటలు ఇలా మొలకలు తెప్పించాను, 20 గంటల్లో. సో ఈ విధంగా మొలకలు వస్తే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రాగులు చాలా హెల్దీ ఫుడ్. మొలకలు వచ్చిన రాగుల్ని ఆ క్లాత్ నుంచి ఇలా సపరేట్ చేసుకోవాలి. మొత్తం సపరేట్ చేసిన తర్వాత వాటిని ఫ్యాన్ కింద కానీ లేదంటే కొంచెం సన్లైట్లో కానీ అలా కాసేపు ఆరబెట్టాలి. సో వీటిని ఇలా మొత్తం సపరేట్గా చేయాలి. మొలకలు చాలా వచ్చినాయి. సో మనము కొంచెం సన్లైట్లో పెట్టుకుంటే బాగుంటుంది. సన్లైట్ లేని వాళ్ళు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. సో మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని బాదంలు యాడ్ చేసుకోవాలి, అలాగే కాజు కూడా యాడ్ చేసుకోవాలి. అది మనం తినే క్వాంటిటీని బట్టి ఉంటుంది, మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే 1/4 కప్ అలా యాడ్ చేశాను బాదము కాజు. అదే ప్యాన్లో మొలకలు వచ్చిన రాగులను కూడా యాడ్ చేసేసుకొని వాటిని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వాటిని బ్రౌన్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు, వాటి టేస్ట్ మారిపోతుంది. సో కొంచెం ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవ్వగానే మనం తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. వీటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన మొలకలను ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే బాదము కాజు ఫ్రై చేసి పెట్టుకున్న వీటన్నింటినీ ఒకేసారి మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని 1 నుంచి 4 సార్లు జల్లించుకోవాలి మనము, ఎందుకంటే ఇందులో పౌడర్ కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి 1కి 4 సార్లు మనం జల్లించుకోవాలి. మనం బయట మిల్లుకి పట్టిస్తే ఇంట్లో జల్లించుకోవాల్సిన అవసరం ఉండదు. సో మనం ఇంట్లో మిక్సీ చేస్తున్నాం కాబట్టి సో 4 సార్లు అలా జల్లించుకోవాలి. లాస్ట్కి వచ్చిన ఎక్సెస్ ఈ పౌడర్ అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది అందులో యాడ్ చేయకూడదు. అలాగే ఇది మిల్క్ పౌడరు. నేనైతే ఒక 300 గ్రామ్స్ రాగులు తీసుకున్నాను. దానికోసమని అప్రాక్సిమేట్లీ 50 to 60 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకుని పౌడర్ యాడ్ చేశాక మరొకసారి పౌడర్ మొత్తాన్ని మిక్సీ తిప్పి ఇలా ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సో అంతే, ఎంతో హెల్దీ అయిన రాగి సెర్లాక్ రెడీ అయిపోయింది. ఇది ఎలా పాలల్లో మిక్స్ చేయాలంటే పాలను ముందుగా వేడి చేయాలి. ఆ తర్వాత ఇది ఒక్కొక్క స్పూన్ గ్లాస్లో అలా వేసుకోవాలి. వేసుకొని అందులో మనం వేడి పాలను వేసి 2-3 టైమ్స్ ఇలా తిప్పుతూ ఎంతో పిల్లలకి ఎంతో ఇష్టమైన మన రాగి హార్లిక్స్ రెడీ అయిపోయింది. సో మా పిల్లలు ఇద్దరైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు ఈ రాగి హార్లిక్స్ పాలని. సో ఈ క్లిప్లో మీరే చూడవచ్చు. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.